హాయ్! హలో! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. దేశంలోనే తెలంగాణ మహిళా సంఘాల అగ్రస్థానం 2024, 25 సంవత్సరంలో 98.6% చెల్లింపులు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక వృద్ధి సాధించడమే కాదు, ఆ రుణాలను తిరిగి చెల్లించడంలోనూ రాష్ట్రంలోని మహిళా సంఘాలు ముందంజలో ఉన్నాయి. 2024, 25 ఆర్థిక సంవత్సరంలో 2,13,948 సంఘాలకు బ్యాంకులు దాదాపు 20,00,00,000 పైన రుణాలు ఇచ్చాయి. వీటిలో 98.6% మొత్తాన్ని సంఘాలు తిరిగి చెల్లించాయి. కేవలం 1.40% మాత్రమే బకాయిలు ఉన్నాయి. అంటే దాదాపు 98.6% వరకు వీళ్ళు ఖచ్చితంగా పొదుపు సంఘాలు వారు తీసుకున్నటువంటి లోన్‌లను సకాలంలో చెల్లిస్తూ ఉన్నారు. ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క మహిళా సంఘాలకు బ్యాంకులు రుణాలు అందిస్తూ ఉన్నాయి. గరిష్టంగా దాదాపు 20,00,000 వరకు రుణాలను అందిస్తా ఉన్నాయి. ఈ రుణాలు వారి యొక్క స్వయం సమృద్ధిని సాధించడం కోసం, స్వయం సాధికారతను సాధించడం కోసం ప్రభుత్వాలు ఈ యొక్క రుణాలనైతే మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీరు ఈ యొక్క లోన్ తీసుకొని ఈ యొక్క అమౌంట్‌తో గేదెలు, తర్వాత నాటుకోళ్ల పెంపకం, తర్వాత ఇతరత్ర అంటే స్వయం సమృద్ధిని సాధించేటటువంటి ఏయైతే ఉన్నాయో వాటిని నెలకొల్పి వాటి ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని సాధించి వారి యొక్క ఆర్థిక వృద్ధిని సాధించడం కోసం, ఆ మహిళా సాధికారత అనేది పెరగడం కోసం ఈ యొక్క మహిళా సంఘాలకైతే బ్యాంకులైతే లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కేవలం అతి తక్కువ వడ్డీకి ఈ యొక్క లోన్లు వస్తూ ఉన్నాయి. తర్వాత వీరు చెల్లించినటువంటి పూర్తి మొత్తం లోన్లు చెల్లించిన తర్వాత మరి వీరు కట్టినటువంటి వడ్డీలో రిటర్న్ కూడా ప్రభుత్వం కొంత వాళ్ళ యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళకి కేవలం పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి వీళ్ళు కట్టేటప్పుడు మాత్రం